హాయ్, మీకు ఈరోజు ఒక చిన్న ముచ్చట చెప్పాలని ఉంది. అదేమంటే 1980 అనుకుంటా, అంతే. అప్పుడు నాకు 15వ సంవత్సరం అనుకుంటా. చాలా పేలగా ఉండేవాడిని. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎక్కిరించేవారు. దీనికి ఏంట్రా అనేసి అరిస్తే ఒక ఫ్రెండ్ అన్నాడు, అరే రోజు ఉదయాన్నే చల్దన్నం తినేసి ఒక 2 గంటలు పడుకున్నా అంటే ఒళ్ళు వచ్చేస్తుందిరా అనేసి అన్నారు. సరే అనేసి అలాగా 3 నెలలు ట్రై చేశాను. అబ్బే, నిద్ర అయితే పట్టింది కానీ ఒళ్ళు రాలా. కొంతకాలం ఆగిన తర్వాత ఇంకో ఫ్రెండ్ అన్నాడు, రే రోజు ఉదయాన్నే కాదు కానీ రోజుకు ఒక బీర్ తాగితే ఒక నెల రోజులు కానీ తాగగలిగితే నీకు ఫీవర్ వచ్చేస్తా సారీ ఒళ్ళు వచ్చేస్తుందిరా అనేసి అన్నారు. సరే అని చెప్పేసి ఒకరోజు చాలా జాగ్రత్తగా ఇంట్లో తెలియకుండా దాచుకున్న డబ్బులతోటి ఒక బీర్ బాటిల్ కొనుక్కున్నాను. కానీ తాగడం ఎలాగో తెలియదుగా. ఏం చేశారంటే శుభ్రంగా మా మేడ మీదకి వెళ్ళిపోయా. శుభ్రంగా మా పక్కన మా వీధిలో ఒక కిల్లి కొడి దగ్గర ఒక గ్లాస్ ఒక ఐస్ క్యూబ్స్ ఐస్ ముక్కలు ఉంటే ఒక అప్పుల్లో పావలా పెడితే ఈ మాత్రం ఐస్ ముక్కలు ఇచ్చేవారు. ఐస్ ముక్కలు తెచ్చుకున్నా, గ్లాస్ తీసుకున్నా, బీర్ బాటిల్ ఓపెన్ చేశా. గ్లాసులో అడుగుని మాత్రం ఇంచి సైజు బీర్ వేసుకున్నా, ఐస్ ముక్కలు వేసుకున్నా. ఆ గ్లాస్ నిండా నీళ్ళు వేసుకొని అవి తాగితే ఏవైనా మొత్తొచ్చి పడిపోతానేమో అనేసి తలుపు దగ్గర వేసేసుకొని గడపెట్టేసుకొని తాగేసి పడుకున్నా. ఉదయం లేసేసి ఇట్లా ఏమీ అవ్వలేదేట్రా అని చెప్పేసి మరుసటి రోజు మా ఫ్రెండ్స్కి నా ఈ ఎక్స్పీరియన్స్ చెప్తే పగలబడి అరగంట నవ్వారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మాకు అప్పట్లో ఒక చెడు అలవాటు చేసుకోవడానికి ఎంత ఆలోచనలతో ఉండేవాళ్ళు అంటే అంత ఆలోచనలు. మరి ఇప్పుడు ఒక అలవాటు నేర్చుకోవడానికి ఎంత సింపుల్గా ఎడిట్ అయిపోతున్నారంటే కుర్రోళ్ళు అలా ఉన్నారు. ఇది జస్ట్ నా అనుభవం మాత్రమే. ఏమైనా తప్పుకుంటే సారీ, బాయ్.